హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? బయట దేశాలలో ఉండేటోళ్ళు, ఇండియాలలో ఉండేటోళ్ళు, మనము అంటే గిట్టేవని వాళ్ళు, గిట్టేవాళ్ళు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు నా వీడియో వచ్చేసి వైట్ రైస్, చేపల ఫ్రై, ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు, డక్కోసు. ఇదైతే మా ముసలాంకు, మా పెద్దమ్మకి అనమాట. మా పెద్దమ్మకి అయితే ఇలాగే చేయాలండి. మా పెద్దమ్మ ఇలాగే తింటుంది. చేపలు అయితే ఫ్రై ఇలాగే తింటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి 2 చేపలే చేసినాను. లేకుండా పోతే 8 చేపలు చేయాలా. మామూలుగా అయితే 8 చేపలు తింటుంది. ఫ్రై చేస్తే చేపలు 8 తింటుంది మసాలా పెట్టేసి. గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉండదని 2 చేపలే ఫ్రై చేశాను. చూడండి వైట్ రైస్. ఈరోజు వీడియో అయితే ఇది. కొయ్యట్లో అంతే ఈరోజు చేపలు చేస్తాము, రేపు చికెన్ చేస్తాము, ఎల్లుండి వచ్చేసి మటన్ చేస్తాము, మళ్ళీ వచ్చేసి ఏదో ఒకటి రొయ్యలు చేస్తాము. అంతే, వారం అంతా అలాగే చేయాల. ఒకరోజు చేపలు, ఒకరోజు చికెను, ఒకరోజు మటను, ఒకరోజు రొయ్యలు, ఒకరోజు పీతలు, అలాగా చేసుకుంటా వారం అంతా గడిచిపోవాల. వీళ్ళు తినేదే అలాగ తింటారు. వీళ్ళు మామూలుగా ఆ కూరగాయ అంట, ఈ కూరగాయ అంట, ఆ పచ్చడి, ఈ పచ్చడి, అది ఆ రసము, ఈ రసము అలాంటివన్నీ ఏం తినరు. ఎప్పుడు ఇలాగే తింటారు. మా పెద్దమ్మనే కాదు, అందరూ ఎవరైనా కానీ కోయిట్ వాళ్ళు ఇలాగే తింటారు. అస్సలు చికెను మటను వాళ్ళు డెలివరీలు అయినా, వాళ్ళకు బాగున్నా బాగలేకపోయినా వాళ్ళకు చికెను మటన్ లేనిదే అస్సలు ముద్దే పోదు మొత్తానికి. మా పెద్దమ్మనే కాదు, అందరూ ఎవరైనా సరేనా, ఇలాగే తింటారు. వాళ్ళు అందరూ ఇలాగే తింటారు. ఈరోజు మా పెద్దమ్మ తిని సుమారుగా భారం అయిపోతున్నది పాపం, గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి. అందుకని చెప్పేసి 8 చేపలు ఫ్రై చేయాల్సింది నేనైతే 2 చేపలే ఫ్రై చేసా. ఇప్పుడు ఎత్తుకుని పోతే నా కల్లా పైకి 4 సార్లు జొచ్చుంది, కిందికి 5 సార్లు జొచ్చుంది. నా మీద కోపం చేసేస్తుంది, ఎందుకు ఇలా చేసామని. మళ్ళీ వెనకించి ఏగేది నేనే కదా, ఆ ఘోరము ఆ బాధ చూసేది నేనే కదా అన్నిటన్ని తగ్గించి నేనే చేశాను. వీడియో చూసిన వాళ్ళ లైక్, షేర్ ప్లీజ్. బాయ్.